ఆయనది స్వయంకృతాపరాధం అంటున్నారు కొందరు. కాదు కాదు పక్కా ప్లాన్తోనే ఉన్న పోస్ట్ కూడా పీకేశారంటున్నారు ఇంకొందరు. ఇవేమీ కాదు, పొలిటికల్ గేమ్ సరిగా ఆడలేక సెల్ఫ్ అవుట్ చేసుకున్నారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. విమర్శించే వారికి నోటి నిండా మేతందించిన ఆ నేత డాక్టర్ భూపతి రెడ్డి. ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు రావడం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయన ఎమ్మెల్సీ పోస్టు కాస్త ఓడింది. ఇంతకీ కరడుగట్టిన గులాబీ సేనాని కాంగ్రెస్ గూట్లోకి ఎందుకెళ్లారు? టీఆర్ఎస్ పై ఎందుకు తిరుగుబాటు చేశారు? డాక్టర్ గారిది సెల్ఫ్ అవుటా, మ్యాచ్ ఫిక్సింగ్ అవుటా? వివరాలు ఈ ఆసక్తికర కథనంలో చూద్దాం. నిజామాబాద్కు చెందిన డాక్టర్ భూపతి రెడ్డి కరడుగట్టిన టీఆర్ఎస్ వాదిగా పేరొందారు. వైద్య వృత్తిని వదులుకొని మరీ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించారు. ఆయనకే టికెట్ ఖాయమైనప్పటికీ చివరి క్షణాల్లో వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ను బరిలో దింపింది పార్టీ. పరిస్థితుల ప్రభావం వల్ల నీ టికెట్ బాజిరెడ్డికి ఇవ్వాల్సి వస్తోంది, గోవర్ధన్ గెలుపుకు సహకరించు, పార్టీలో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అప్పుడే కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం భూపతి రెడ్డిని మండలికి పంపారు. దీంతో సంతృప్తి చెందని భూపతి రెడ్డి 2019లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఆ మేరకు నియోజకవర్గంలో వేగంగా పావులు కదిపారు. ఎమ్మెల్సీ హోదాలో తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుని జనంలోకి వెళ్లారు. భూపతి రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తన వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకనొక దశలో ఇరు వర్గాల వారు ముష్టిఘాతాల వరకు వెళ్లారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండడంపై పార్టీ పెద్దలు సైతం భూపతి రెడ్డిపై ఆగ్రహించారు. సాక్షాత్తు కేసీఆరే ఆయన్ని వారించారు. ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ చేశాను, ఇంకా ఏం కావాలని గొడవ చేస్తున్నావు అంటూ మందలించారు. అయినా భూపతి రెడ్డి తగ్గలేదు. ఈసారి తానే పోటీ చేస్తున్నానంటూ ప్రచారం చేసుకున్నారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఏకమయ్యారు. బాజిరెడ్డిని ముప్పు తిప్పలు పెడుతున్న భూపతి రెడ్డిని సస్పెండ్ చేయాలని తీర్మానించారు. అయితే వారి ఫిర్యాదుపై నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ పెండింగ్ లో పెట్టింది. అటు సస్పెండ్ చేయక, అలాగని పార్టీలో స్వేచ్ఛగా తిరగనీయక ఎక్స్ట్రా ప్లేయర్గా మార్చేశారు. తనపై అనధికారికంగా అమలవుతున్న సస్పెన్షన్పై భూపతి రెడ్డి మనోవేదనకు గురయ్యారు. అనేక సందర్భాల్లో పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఎలాగైనా అసెంబ్లీ బరిలోకి దిగాలనే పట్టుదలతో పక్క పార్టీల గడప తొక్కారు. టీఆర్ఎస్లోని అసంతృప్తులు తన వెంటున్నారని, సానుభూతి కూడా పెరిగిందని చెప్పుకున్నారు. కాంగ్రెస్ పెద్దలను ఆశ్రయించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు. ఆ రోజే కాంగ్రెస్ కండువా కప్పుకొని టికెట్ ఖరారు చేసుకున్నారు. ఎంతో మంది పోటీదారులున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం భూపతి రెడ్డికి టికెట్ ఇచ్చి రూరల్ బరిలో దింపింది. అయితే ఎన్నికల్లో బాజిరెడ్డి చేతిలో భూపతి రెడ్డి ఓడిపోయారు. దీంతో ఆయన పరిస్థితి కుడితిలో పడ్డేలుకు చందంగా మారింది. గెలిచి చూపిస్తానని మీసాలు మెలేసిన భూపతి రెడ్డి తన వైఫల్యానికి కారణాలు అన్వేషించడంలో బిజీగా మారారు. తనను రెచ్చగొట్టి గెలిపిస్తామని వెన్ను తట్టిన సీనియర్లు మోసం చేశారని ఆలస్యంగా గుర్తించారు. కాంగ్రెస్ రాజకీయం అనుభవంలోకి వచ్చేసరికి పరిస్థితులు చేజారిపోయాయి. అటు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ శాసనమండలిలో ఫిర్యాదు దాఖలైంది. దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ శాసనమండలి చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాగూ ఎమ్మెల్సీగా ఉన్నారు, మరి కొంతకాలం ఓపిక పడితే బాగుండేదని భూపతి రెడ్డి శ్రేయోభిలాషులు అంటున్నారు. కష్టమో నష్టమో టీఆర్ఎస్లోనే ఉంటే ఎమ్మెల్సీ పోస్ట్ అయినా ఉండేదని గుసగుసలాడుతున్నారు. పొలిటికల్ గేమ్ ఎలా ఆడాలో తెలియక సెల్ఫ్ అవుట్ అయ్యారని విమర్శకులు చమత్కరిస్తున్నారు. అంతా ఆయన స్వయంకృతాపరాధమేనని అనుచరగణం అంటుంటే పక్కా ప్లాన్తోనే ఆయన పొలిటికల్ కెరీర్ను దెబ్బతీశారని మరో వర్గం అంటోంది. ఆయన టీఆర్ఎస్లో ఉండొద్దనే ఉద్దేశంతోనే జిల్లా నేతలంతా కలిసి సస్పెండ్ చేయాలని తీర్మానించారట. అయితే అధికారికంగా సస్పెండ్ చేస్తే అదే అధికారంతో మరో పార్టీలో చేరతారని భావించారట. దాంతో రాష్ట్ర కమిటీ సస్పెన్షన్ను పెండింగ్లో పెట్టి అనధికారికంగా దూరం చేసిందట. టీఆర్ఎస్ నేతలు పొమ్మనలేక పొగబెట్టడంతో
ఆయన తొందరపడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, ఆ రోజే ఆయన సెల్ఫ్ అవుట్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వ్యూహాత్మకంగానే భూపతి రెడ్డిని మరో పార్టీలోకి వెళ్లేలా చేసి ఎమ్మెల్సీ పోస్ట్ పీకేశారని అంటున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ మాత్రం ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పెద్దల్ని కలిసినప్పటికీ టీఆర్ఎస్ను వేడి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఒప్పుకోలేదట. అందుకే ఆయన రాజ్యసభ పోస్ట్ సేఫ్గా ఉందని, ఆ లాజిక్ గ్రహించలేని భూపతి రెడ్డి పోస్ట్ ఊడిందని ఇందూరు జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భూపతి రెడ్డి కాంగ్రెస్లోనే ఉంటారా? రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటూ మరో నిర్ణయం తీసుకుంటారా? చూడాలి మరి. ఏబిఎన్ ఇన్సైడ్లో చిన్న విరామం తీసుకుందాం.